ప్రస్తుతం మన అత్తాపూర్ రింగ్ రోడ్ లోని ఏకే ఫంక్షన్ హాల్ పక్కనే ఉన్నటువంటి ఇక్కడ మనము ఫర్నిచర్ గోదాం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 5 నుంచి 6 ఫర్నిచర్ గోదాములు, అదే విధంగా ఇక్కడ బేబీలకు డైపర్ వేసే ఒక గోదాం కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత భారీ మొత్తంలో అయితే ఇక్కడ మంటలు చెలరేగుతున్నాయి. మార్నింగ్ 9:30 ప్రాంతంలో అయితే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆ చెక్క వస్తువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ గోదాంలో అయితే దాదాపు ఇక్కడ పక్క పక్కనే ఒక 5 నుంచి 6 ఫర్నిచర్ గోదాములు, అదే విధంగా ఒకటేమో మనకి ఇక్కడ బేబీ డైపర్లకు వేసే ఒక గోదాము. అంటే ఇక్కడ ఇవి మంటల్ని చాలా జల్దీ ఆకర్షించుకుంటాయి కాబట్టి ఇదైతే మార్నింగ్ 9:30 ప్రాంతంలో అయితే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత ఇక్కడ పోలీసులని స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక్కడ ఫైర్ పోలీసులు కావచ్చు, అదే విధంగా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు వెంటనే ఇక్కడ వచ్చేసి మంటలు అయితే ఆర్పుతున్నారు. ఇప్పటి వరకు అయితే దాదాపు 10 నుంచి 12 ఫైర్ ఇంజన్లు అయితే తీసుకొచ్చి ఇక్కడైతే మంటలు ఆర్పుతున్నారు. దాదాపు 3 గంటల నుంచి అయితే కంటిన్యూగా అయితే ఇక్కడ మంటలు ఆర్పుతున్నారు. కానీ ఆ మంటలు అనేది ఇంకా భారీ మొత్తంలో చెలరేగుతున్నాయి, కానీ మంటలు అనేది కంప్లీట్ గా ఇంకా ఆర్పలేని పరిస్థితులు అయితే ఇక్కడ మనకి ఫైర్ పోలీసు వాళ్ళు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇక్కడ మనకి అంత చెక్కతోని అవి వుడ్తో తయారై ఉన్నాయి కాబట్టి అవి మంటలు మన లోపల కూడా చూడవచ్చు ఎంత తీవ్రతమైనటువంటి మంట ఉందనేది ఇక్కడ చూడవచ్చు. మనం ఇక్కడ రేకులకే ఇక్కడ మన రేకుల లోపల నుంచి కనిపిస్తుంది ఆ బొగ్గులు ఎట్లున్నాయి అనేది. అదేవిధంగా మనం ఇక్కడ వస్తుంటే కూడా దాదాపు 1 కిలోమీటర్ పరిధిలో 1 కిలోమీటర్ నుంచి ప్రాంతంలో అయితే ఇక్కడ పొగ అనేది దట్టంగా అయితే కమ్ముకుంది. ఇక్కడ మనం ఎంత భారీ మొత్తం పైన పొగ కూడా మనకు కనిపిస్తుంది, ఎంత భారీ మొత్తంలో అయితే లేస్తుంది దానికి. ఇక్కడ స్థానికులు కూడా అంటున్నారు మాకు దాదాపు ఇది ఆస్తి నష్టం చూసుకుంటే మనము దాదాపు 5 నుంచి 6 కోట్ల వరకు మాకు ఆస్తి నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఇక్కడ ఒక బేబీ డైపర్స్ గోదాముకే 30 నుంచి 40 లక్షల వరకు మాకు నష్టం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఫర్నిచర్ కూడా చాలా పెద్ద పెద్ద గోదాలు కాబట్టి ఇక్కడ అత్తాపూర్ జంక్షన్ రింగ్ రోడ్ పక్కనే ఇవి చాలా పెద్ద గోదాలు కాబట్టి ఇక్కడ ఈ మంటలు అనేది రావడంతో షార్ట్ సర్క్యూట్ మార్నింగ్ 9:30 ప్రాంతంలో అయింది. కాబట్టి ఇప్పటికీ 3 గంటలు అయినా కానీ పోలీసులు ఆ మంటలన్నీ అదుపులోకి అయితే తీసుకురాకపోతున్నారు. ఎందుకంటే ఇంత భారీ మొత్తంలో అయితే మంటలు కానీ అదేవిధంగా పొగ కానీ దట్టంగా అయితే కమ్ముకుంది. ఇప్పటికే 10 నుంచి 12 ఫైర్ స్టేషన్ల వాటర్ అయిపోయినా కానీ ఇక్కడైతే మంటలు అయితే ఆర్తలేవు అనేటువంటి మాటలు అయితే ఇక్కడ మనకు పోలీసులు కానీ అదేవిధంగా స్థానికులు అయితే చెప్తున్నారు. మనం కూడా ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ బేబీ డైపర్ల యొక్క గోదాము ఇక్కడ మనకి లోపలైతే ఎంత భారీ మొత్తంలో అయితే మంట కానీ అదేవిధంగా పొగ అయితే చాలా ఎక్కువగా రావడంతో ఇక్కడ ఆర్పడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగే ఉందని కూడా చెప్పొచ్చు. మనం అక్కడ మనకి కనిపిస్తున్నాయి, ఇక్కడ విజువల్ లో కూడా చూడవచ్చు మనం వాళ్ళు మంటలు ఆర్పుతున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి ఇదే పోలీసులు కూడా అప్పుడే స్పందించి ఇక్కడ మార్నింగ్ 10 గంటల నుంచి అయితే వాళ్ళు వచ్చేసి ఇక్కడ మంటలు అయితే ఆర్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పినటువంటి మాటలు అయితే ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఓనర్లు చూసుకుంటే ఇంకా మనకు ఆస్తి నష్టం అయితే చాలా జరిగింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చిరు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు, అదేవిధంగా ఇక్కడ మన వాళ్ళైతే అందరు వచ్చిరు కానీ చూసేసి ఇక్కడ నుంచి అయితే వాళ్ళు చూసి ఎంత ఆస్తి నష్టం జరిగింది, అదేవిధంగా ఇక్కడ మంటలు చెలరేగడానికి కారణం ఏందనేది వాళ్ళే తెలుసుకున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఈ మంటలు ఎంత చెలరేగడానికి కారణం ఏంటంటే మనకు షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇది మొత్తం టోటల్ గా ఓవరాల్ గా మంటలు ఆరిన తర్వాత టోటల్ ఇక్కడ ఓనర్లతో మాట్లాడితే వాళ్ళు ఎంత ఆస్తి నష్టం జరిగింది వాళ్ళకి, అదేవిధంగా దాదాపుగా మాకు లోపల బండ్లు కూడా ఉన్నాయి, ఇక్కడ ఆటో కూడా కనిపిస్తుంది, ఆటో కాలిపోయి అక్కడ బూడిద అయిపోయినటువంటి దృశ్యాలు. అదేవిధంగా లోపల మాకు టాటా సుమో మాకు వెహికల్ కూడా ఉంది, అదేవిధంగా 2-3 బైక్లు కూడా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, అదేవిధంగా ఎప్పటి నుంచి వాళ్ళు ఆర్పుతున్నారు అనేది ఒకసారి పోలీసులు కూడా అడిగే ప్రయత్నం. సార్ నమస్తే సార్, ఇప్పటికీ ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినాయి ఇక్కడికి? అంటే ఇక్కడ పోలీసులను ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి మా సార్ ఉన్నటువంటి మాటలు అయితే చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినటువంటి సందర్భంలో ఇక్కడ మనతో పాటు ఇక్కడ కొంతమంది షాప్ ఓనర్స్ అయితే ఉన్నారు. ఎట్లా అయింది అనేది ఒకసారి అడిగి తెలుసుకున్నారు. చెప్పండి బ్రదర్, మరి ఎట్లా అయింది, ఎన్ని షాపులు అయినాయి ఇక్కడ, ఫైర్ యాక్చువల్ గా అక్కడ ముందు 7 o'clock 9 o'clock ఆ టైం కి అక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది. అది ఒక్కొక్కటి అనుకుంటా ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట. మొత్తం దాదాపుగా ఒక 7 షట్టర్లు ధ్వంసం అయిపోయింది. ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ వుడ్ వర్క్ అన్నమాట. సోఫాలు బెడ్స్ చేస్తారు కదా అవి. తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్ గా డైపర్స్ అన్నమాట. బేబీ డైపర్స్, బేబీ వైప్స్ అవి ఉంటాయి. మార్నింగ్ ఎప్పుడైంది? 9:30.
నైన్ ఇప్పుడు దాదాపు 12:30 అవుతుంది టైం. అప్పుడే పోలీసు వాళ్ళకి సమాచారం ఎట్లా అందింది? పోలీసు వాళ్ళకు స్థానికులు ఫోన్ చేశారు. అక్కడ మేము కూడా ఇక్కడ లోకల్లో ఉన్నాము. స్థానికులు ఫోన్ చేసి మాకు కూడా ఇంటిమేషన్ ఇస్తే మేము ఇక్కడికి వచ్చినాం అన్నమాట. ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినాయి ఇప్పటికి? దాదాపు ఒక 10 నుంచి 12, 10-15 వరకు వచ్చిండొచ్చు. అయితే ఇక్కడ భారీ మొత్తం అయితే నష్టం జరిగినట్టయితే కనిపిస్తుంది. మరి మనకి ఎంత నష్టం జరగవచ్చు మొత్తం? ఇప్పుడు ఆ ఇక్కడ వరకు మా గోదాం వరకు వచ్చేసి ఏంటంటే దాదాపు ఒక 30 నుంచి 35 లక్షల వరకు నష్టం జరిగింది. ఇంకా కూడా చూస్తున్నారు, ఫైర్ వాల్ అది చేస్తూనే ఉన్నారు. లక్షలు ఇప్పుడు మా లోపల ఒకటి మా సప్లై బండి టాటా ఏసీ ఉంది, అది కూడా ధ్వంసం అయిపోయింది. ఫ్యాషన్ ప్రో ఉంది, తర్వాత బండ్లు ఉన్నాయి, 2 బండ్లు ఉన్నాయి లోపల. షాపులు ఎన్ని ఉన్నాయి మొత్తం? ఫర్నిచర్ షాపులు 6 అయినాయి. 6 ఫర్నిచర్ షాప్. ఇది బేబీ డైపర్స్ గోదాం అన్నమాట. ఇది అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇది మాత్రం కంప్లీట్ గా గోదాం. ఇది అంటే ఈ యొక్క బేబీ డైపర్స్ 30 లక్షల వరకు ఉంటుందా? 38 నుంచి 40 లక్షల వరకు ఉంటుంది. మరి అవన్నీ కలిపితే దాదాపు ఒక 5-6 కోట్ల మీదే ఉంటుంది నష్టం. 5-6 కోట్ల ప్రాఫిట్. మరి ఇక్కడ పోలీసు వాళ్ళు ఎంతమంది వచ్చారు? మరి ఇక్కడ ఈ సిబ్బంది అంతా అప్పుడే పోలీస్ వాళ్ళు వస్తూనే ఉన్నారు, సార్ వాళ్ళు వస్తున్నారు, ఏసీపీ సార్ వచ్చిండు, సిఐ సార్ వచ్చిండు, పోలీస్ వాళ్ళు కానీ ఫైర్ ఇంజన్ వాళ్ళు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ చూసుకుంటా మాకు మానిటర్ చేసుకుంటా సపోర్ట్ చేస్తున్నారు. బట్ అది అవుతుంది ఇంకా కూడా. ఇప్పుడు ఎన్ని గంటల నుంచి వాళ్ళు ఆర్పిస్తున్నారు మంటలంతా? ఇప్పుడు ఈ గోదాం వచ్చేసి దాదాపు ఒక 1.5 అవర్ నుంచి వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తున్నారు. ఇది ఏంటంటే డైపర్ కదా, సో దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ ఫైర్ అది అవుతుంది. మార్నింగ్ ఒక 3-4 గంటల నుంచి వాళ్ళు ఆరుతూనే ఉన్నారు. ఆపుతున్నాను మొత్తం టోటల్ గా 10 ఆపుతున్నాను. గంటలకి ఫైర్ ఇంజన్ వాళ్ళు ఫైర్ పోలీసులు 10 వరకు పోలీసు వాళ్ళు వచ్చేసారు. పోలీసు వాళ్ళు వచ్చినారు, ఫైర్ వాళ్ళు వచ్చారు, హైదరాబాద్ వాళ్ళు వచ్చారు. కంటిన్యూగా ఇప్పుడు ఆరుతూనే ఉన్నారు. కంటిన్యూగా ఆడుతూనే ఉన్నారు, చూస్తున్నారు కదా మీరు, కంటిన్యూగా ఆడుతూనే ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే వచ్చినాడు, వచ్చి ఇప్పుడు ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ కావడానికి షార్ట్ సర్క్యూట్ ఏనా లేకపోతే ఏమైనా కారణాలు ఉన్నాయా వేరే? లేదు షార్ట్ సర్క్యూట్. ఇది యాక్చువల్ గా ఏంటంటే కంప్లీట్ గా వుడ్ కి సంబంధించింది కదా, ఫైర్ తొందరగా అంటుకుంటది. ఇంకా కంప్లీట్ మా దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే డైపర్ సింథటిక్ మెటీరియల్ ఉంటుంది, దానివల్ల ఇంకా ఎక్కువ అది అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఎంత టైం పట్టవచ్చు ఇక్కడ మన ఆర్పిఎన్కి మంటలు? ఇంకా ఇప్పుడు 2-3 గంటలు అయినప్పటికీ ఇప్పుడు వీళ్ళు వాటర్ వేసేది ఏంటంటే మీదనే వాటర్ పోతుంది. ఇప్పుడు జేసీబీ సాయంతో అంతా తీస్తున్నారు, మళ్ళీ వాటర్ కొడుతున్నారు. అది అంటే ఇక్కడ మనం చూడొచ్చు, వాళ్ళు ఆ వాటర్ ఆర్పుతున్నది కూడా. మార్నింగ్ 9:30కి అయితే షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత వెంటనే ఇక్కడ స్థానికులు పోలీసులను ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వెంటనే ఇక్కడ వచ్చేసి దాదాపుగా మనకి 10 నుంచి 12 ఫైర్ ఇంజన్లు వచ్చి ఇక్కడ అయితే మంటలు ఆర్పుతున్నాయని చెప్పేసి అంటే చెప్తున్నారు. ఒకసారి మనం ఇంకొకసారి క్లియర్ గా లోపల వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ మంటలు ఎంతవరకు చెలరేగినాయి అయితే మనకు దాదాపు ఇక్కడ 1 కిలోమీటర్ వరకు అయితే పొగ కమ్ముకున్నట్టు కూడా కనిపిస్తుంది మనకి. అంటే ఒకసారి మనం అంతా వాళ్ళకి కూడా అడిగితే కూడా దాదాపు ఇక్కడ మన 5-6 కోట్ల రూపాయలు అయితే ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నట్టు మాట. చూస్తుందండి వేద టీవీ కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.